నమస్తే. ఈ వీడియో మిస్ అవ్వకుండా మొత్తం చూడండి. తెలంగాణలో ప్రశ్నించడం అన్నది నేరమైపోయింది. తెలంగాణలో తమ యొక్క హక్కులు సాధించుకోవడానికి రోడ్ల మీదకొచ్చి నినదించడం అన్నది నేరమైపోయింది. ముఖ్యంగా ఇది తెలంగాణ వచ్చిన తర్వాత మరింత తీవ్రమైంది. ఏ ప్రభుత్వం మారినా, రాజ్యం ఎవరి చేతిలో ఉన్నా ఈ పోలీసు హింస కొనసాగుతూనే ఉన్నది. ఇందుకు ఈ వీడియో ఒక పక్కా నిదర్శనం. చూస్తున్న ఎవరికైనా ఖచ్చితంగా వీడియో పూర్తయ్యేలోగా మీ కళ్ళలో నీళ్లు తిరగక తప్పదు. అంత దారుణమైన వీడియో ఇది. ఈ వీడియోలో ముందుగా క్రాంతిదళ్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ గారు మాట్లాడిన ఈ వ్యాఖ్యలు ఒకసారి చూడండి. అదేంటి అశోక్ నగర్ దగ్గర తెల్లందాక కూర్చున్నప్పుడు ఒక చెల్లె ఆడ కూర్చొని చాలా నినాదాలు ఇస్తుండే, స్లోగన్స్ ఇస్తుండే. ఎందుకు బయటకు వస్తలేరు అని చెప్పేటందుకు చెప్తున్నా నేను. స్లోగన్స్ ఇస్తుంటే అమ్మాయి ఏంటంటే ఇంట్లో మీద డిపెండ్ కాకుండా ఇక్కడికి వచ్చి చిన్న నౌకరు చేసుకుంటా సివిల్స్ ప్రిపేర్ అవుదామని చెప్పి ప్రిపేర్ అవుతా ఉండే. ప్రిపేర్ అవుతున్న క్రమంలో ఆ నౌకరి దగ్గరికి ఆ ఫోటో లేదు ఆమె అందరు ఇస్తుంటే కలెక్షన్ చేస్తుంటే ఇంత ముందు చెప్పిండు కదా 50-100 అందరి దగ్గర వసూలు చేసుకుంటున్నాం అని చెప్పండి. వాళ్ళు ఒక 500 రూపాయలు అమ్మాయి ఇస్తుంటే ఆ విజువల్ మొత్తం మా సోషల్ మీడియాలో మొత్తం వస్తే ఆ విజువల్ ను పట్టుకొని అమ్మాయి ఆ రాత్రి తెల్లందాక అక్కడ ఉండి దారుణాలో కూర్చుంటే, అశోక్ నగర్ దారుణాలో కూర్చుంటే పోలీసు వాళ్ళు వెంబడబడి ఆమె ఆఫీస్ దగ్గర పోయి, ఆ చెల్లె ఆఫీస్ దగ్గర పోయి 3-4 సార్లు పోతుంటే, సార్ మీరు ఇక్కడికి మీరు రాకండి ఇట్లా దయచేసి నా నౌకరు పోతుంది అంటుంటే వీళ్ళు జాబ్ పెట్టిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఫోన్ చేసిండ్రు, మీ బిడ్డ దగ్గరికి పోలీసు వాళ్ళు వస్తారని. మరి నేను చేసిన ద్రోహం ఏంది, నేను చేసిన తప్పేంది అని అంటే ఆ ధర్నాలో కూర్చొని ఉన్నది ఏంది, ముఖ్యమంత్రి చెప్పినటువంటి ప్రామిసులు అమలు చేయమన్నటువంటి ధారణాలు కూర్చుంటందుకు ఇది చెప్పేది నేను. అయ్యింది ఆ అమ్మాయిని ఇంట్లోకి వెళ్ళి బయటికి రానియలేదు. నీ నౌకరొద్దు, నీ చదవద్దు, పాడొద్దు, నీకు పెళ్లి చేస్తామని ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. ఒక 15 రోజుల కింద అనుకుంటా, 15-20 రోజుల కింద ఆ పిల్ల ఇప్పుడు నాకు ఢిల్లీ పోయిన చెల్లెతో మాట్లాడుకుంటూ చెప్పిందంట, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, మా ఇంట్లో నన్ను ఇంట్లోకి వెళ్ళి రాణిస్తలేరు, నీ పరీక్షలు వద్దు, నీ నౌకరొద్దు, అది అని చెప్పని అంటున్నారు. నాకు ఏం చేయాలో అర్థమైతలేదని మానసికంగా ఇబ్బంది పడి మీ అందరికి చెప్తున్నా ఏంటంటే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఇది నా దగ్గర ఫోటో ఉన్నది, తన ఫోటో ఉన్నది. బయట సమాజానికి తెలియనీయకుండా క్లోజ్ చేసి పడేసిండ్రు. విన్నారు కదా, ఎవరా అమ్మాయి, ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, అసలు ఏంటి నిరసన, ఎక్కడ ధర్నా చేసింది, ఇవన్నీ మీకు డౌట్ రావచ్చు. అమ్మాయి పేరు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, పేరెంట్స్ ఎవరు, ఇవన్నీ మనం ఒక్కసారి పక్కన పెడితే, అమ్మాయి గత జూలై-ఆగస్టులో జరిగిన గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 1 నిరసన కార్యక్రమంలో అశోక్ నగర్లో పాల్గొన్నది. మీరు చూస్తున్న ఫోటో ఉంది కదా, ఆ నిరసనలో అమ్మాయి పాల్గొని పోస్టులు పెంచండి అని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసింది. ఆ నిరసనలో అమ్మాయి కొంతమంది భిక్షాటన చేస్తుంటే ఆ కోర్టు కేసుల కోసమని, లేకపోతే నిరసన వ్యక్తం చేయడంలో భాగంగా భిక్షాటన చేస్తుంటే ఈ అమ్మాయి కూడా 100 రూపాయలు 500 రూపాయలు ఇచ్చి ఆ ధర్నా కార్యక్రమంలో అమ్మాయి పాల్గొన్నది. రాత్రి 12-2 గంటల వరకు ఆ ధర్నాలో ఆమె కూర్చున్నది. సీన్ కట్ చేస్తే తర్వాత ఏం జరిగింది ఒక్కసారి వీడియో చూడండి. నేనేం చేయలేదు, నన్ను అడగడానికి వచ్చారు, డబ్బులు ఇచ్చాను, నేను బయటకు వచ్చేసాను. ఎందుకు నుంచి మనం చెప్పండి. ఎందుకు మీరు ఏమైనా స్టేషన్ లో పాల్గొన్నారా? వాళ్ళు వచ్చారండి, వస్తే నేను డబ్బులు ఇచ్చాను, అడుక్కుని వాళ్ళు వస్తే డబ్బులు ఇవ్వమా అంతే. నా ఇంటికి వచ్చారు, నన్ను అడిగారు, అమ్మ డబ్బులు ఉంటే ఇవ్వండి, నా దగ్గర ఉన్న చిల్లర తీసి ఇచ్చాను అంతే. మీరు ఏం చేస్తారు ఇక్కడ? ఏం జాబ్ చేస్తారు మీరు? నేను ఇక్కడ కౌన్సిలర్ లాగా చేస్తాను. వర్క్ పోతుంది, జాబ్ పోతుంది. నాకు అర్థమవుతుంది అసలు ఎందుకు ఇంత క్రియేట్ చేస్తున్నారు సార్. ప్లీజ్ పోలీస్ వాళ్ళు చెప్పండి, మీరు
తీర్చేస్తున్నారు ప్లీజ్ సార్. సిఐ సార్ వచ్చింది మాట్లాడాలి. నేను ఇక్కడికి నేను రాను సార్, నేను తీసుకెళ్ళండి. ఆఫీస్ నాకు. సిఐ గారితో మాట్లాడమ్మా. నేను రాను సార్, నేను ఇక్కడికి రాను. నేను ఆఫీస్ నుంచి బయటికి రావద్దు. నాకు చూడండి. చూశారు కదా, ఆ అమ్మాయి పనిచేస్తున్న ఆఫీస్లోకి పోలీసులు ఎంటర్ అయిపోయి అమ్మాయిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, అమ్మాయిని అరెస్టు చేసే ప్రయత్నం చేశారు, అమ్మాయిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అమ్మాయి వాళ్ళని దాటుకొని వాళ్ళని పక్కకు నెట్టేసి ఒక దగ్గర కూర్చొని, ఆ మెట్ల మీద కూర్చొని నేనేం చేయాలి, నాకు ఉద్యోగం పోతే ఎట్లా అని ఆవేదనతో కన్నీళ్లతో క్వశ్చన్ చేస్తున్నది ఆ పోలీసులని. చివరికి ఏం జరిగింది, అమ్మాయిని ఆ పేరెంట్స్ ఇంటికి తీసుకెళ్ళిపోయారు. నీకు చదవద్దు అన్నారు, నువ్వు ఇంకా బయటికి వెళ్ళొద్దు అన్నారు. అంటే వాళ్ళ యొక్క పెయిన్ వాళ్ళది, పేరెంట్స్ది. అమ్మ ఏమైపోద్దు నా బిడ్డ అన్న బాధ వాళ్ళది. అంటే అమ్మాయి మీద కోపం ఇంకొకటో కాదు, ఎందుకంటే జరుగుతున్న దారుణాలు చూస్తున్నాం కదా మనం ఈ సమాజంలో. సో ఈ చదవద్దు ఏమొద్దు అని, ఈ ధర్నాలొద్దు ఇవన్నీ ఏమొద్దు అని అమ్మాయిని బయటికి రానివ్వలే. రీసెంట్గా ఆమె చనిపోయే ఒక 2-3 రోజుల ముందు కూడా వేరే ఈమె ఇదే గ్రూప్కి సంబంధించిన వాళ్ళంతా కోర్టుకు వెళ్తే, ఆ ఢిల్లీకి వెళ్తే వాళ్ళతో కూడా 1-2 అమ్మాయిలతో మాట్లాడిందట. మీ పేరెంట్స్ మీకు సహకరిస్తున్నారు, మీరు ప్రశాంతంగా అంటే మీరు పోరాడుతూ ఉన్నారు, కానీ నేను ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది, నా ఉద్యోగం పోయింది అని చివరికి అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నది, ప్రాణాలు కోల్పోయింది. ఎంత దారుణం చెప్పండి. ప్రశాంతంగా చదువుతూ భవిష్యత్తులో ఏదో ఒక ఉద్యోగం సాధించి ఈ తెలంగాణ కోసం సేవ చేయాల్సిన ఒక మంచి భవిష్యత్తున్న అమ్మాయి జీవితాన్ని ఆగం చేసినట్టే కదా. ఎవరిది బాధ్యత చెప్పండి ఇందులో? పోలీసులదా, ప్రభుత్వానిదా? ఎవరిని క్వశ్చన్ చేయాలా? ఖచ్చితంగా ప్రభుత్వానిదే బాధ్యత, ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే. కానీ పోలీసులకు ఇంత అత్యుత్సాహం ఏంది? ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే 100 మంది ఎంప్లాయీస్ ఉంటారు, ఆ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తీసుకురావడం ఏంది? ఒకవేళ అమ్మాయి ఏమైనా తప్పు చేసిందా? పోనీ ఏం లేదే, అమ్మాయి ధర్నాలో పాల్గొన్నది, అదే పెద్ద నేరమా? ఎక్కడికి పోతున్నది ఈ సమాజం? పోనీ ఏమైనా హింసకు పాల్పడ్డదా, ఇంకేదన్నా చేసిందా? మరి దీన్ని ఎందుకు టోటల్గా క్లోజ్ చేసిరు? మరి మమ్మల్ని కూడా క్వశ్చన్ అడగొచ్చు, మరి మీ దగ్గరికి ఈ అంశం దృష్టికి రాలేదంటే మా దృష్టికి రాలే. మొన్న పృథ్వీరాజ్ గారు చెప్తుంటే అర్థమైంది. సో ఆ తర్వాత ఈ వీడియో ఎక్కడుంది, ఏం జరిగిందని తెలుసుకుంటే ఈ విషయాలు బయటకు వచ్చినాయి. పాపం వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ విషయాన్ని బయటికి రానివ్వకుండా, ఎక్కడా కూడా వాళ్ళు బయటికి రాకుండా, ఇక మా పాప ఇంకా ఆమె మా మధ్య లేదు, ఇంకా దీన్ని మేము బయటికి తీసుకురావాలని అనుకోవట్లేదని వాళ్ళు కూడా సైలెంట్గానే ఉన్నారు. అమాయకులు పాపం, పేదలు పాపం, ఏం చేస్తారు వాళ్ళు అంతకంటే ఎక్కువ? ఎవరిని తప్పుపట్టాలి? ఇప్పుడు ఇది హత్య కాదా? ఇప్పుడు అమ్మాయి చేసుకున్నది ఆత్మహత్య అనాలా? కాదు కదా, పక్కా హత్య కదా, మర్డరే కదా. ఖచ్చితంగా ఇలాంటి ఘటనలని ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు ఇప్పటికైనా కనీసం ప్రజల కోసం పనిచేయాలా. ప్రశ్న లేకుండా, ప్రశ్న ఉంటేనే ప్రభుత్వం సరిగ్గా నడుస్తుంది. ప్రశ్నించకుంటే వాస్తవాలు మీకు తెలియవు. సో చాలా దారుణమైన ఘటన, చాలా బాధకు గురి చేసే సంఘటన ఇది. సో అమ్మాయి ఆత్మకి శాంతి కలగాలని, ఆ పేరెంట్స్కి ప్రగాఢమైన సానుభూతిని వ్యక్తం చేయడం తప్ప మనం ఇంకా చేయాల్సింది ఏం లేదు. బట్ ఈ ఫైట్ని మరింతగా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి ఎవరైతే క్వశ్చన్ చేసే వాళ్ళకి అండగా నిలబడాల్సిన అవసరం సమాజం పట్ల ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.